ఆ, చెప్పు. సార్ మనం ఇప్పుడు బాహుబలి త్రిబులార్ కలిపి బాహు త్రిబులార్ అని కొత్త కథ చేస్తున్నాం సార్. వావ్. అయితే ఓపెన్ ఆ, చేయగానే బాహుబలిలో కట్టేసిన దేవసేనను ఆ, ఆ, మహేంద్ర బాహుబలి కాపాడానికి వస్తాడు కదా సార్. అయితే ఇక్కడ ఆ. మహేంద్ర బాహుబలి రాడు సార్. నీకు బాహుబలి లాంటి కథ చెప్పమన్నాము గాని అదే కథ చెప్పమని లేదు. కొత్త కథ ఎందుకు సార్ బొక్క? ఆ? ఏయ్ ఊరుకరా. ఇప్పుడు బాహుబలి త్రిబులార్ కలిపి కొత్త కథ చేస్తే సరిపోతుంది. ఓ సూపర్. నువ్వు చెప్పు. దేవసేనని మహేంద్ర బాహుబలి వచ్చి కాపాడతాడు ఆ, సార్. ఆ, కరెక్ట్. కానీ ఇక్కడ మహేంద్ర బాహుబలి రాడు సార్. ఆ. త్రిబులార్ నుంచి కొమరం భీం వచ్చి కాపాడతాడు సార్. ఓ ఎస్. ఆ? అదేంటి చెప్పు, చెప్పు. ట్రిపుల్ ఆర్ నుంచి కొమరం భీం ఎలా వచ్చాడు? టైం ట్రావెల్ చేసి వస్తాడు సార్. సూపర్. కొమరం భీం వచ్చి బల్లాల దేవుని తుక్కు 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 కొడతాడు సార్. ఎస్ ఎస్. నీ అవ్వ. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది సార్. అదేంటంటే బల్లాల దేవ కొమరం భీం కొట్టుకుంటుంటే పక్కనే ఒక చైర్ మీద వచ్చి బింబిసారుడు కూర్చుంటాడు సార్. వావ్. అదిరిపోయింది. చెప్పు చెప్పు. ఆ, తర్వాత బింబిసారుడు ఎలా వచ్చాడు? అద్దంలోంచి వచ్చాడా? అది కూడా తెలీదా? ఈ కథలో ఎలా వచ్చాడని అడుగుతున్నాను సార్ నేను. మధ్యలో నీ గొడవేంటి? కథ చాలా బాగుంది. నువ్వు చెప్పి. బింబిసారుడు మిల్కీ బ్యూటీ కోసం వచ్చాడు సార్. ఇది ఇది కావాలి. అలా వచ్చిన బింబిసారుడు బల్లాల దేవుణ్ణి కొమరం భీం ఇద్దరు కొట్టుకోవడం చూస్తాడు సార్. బల్లాల దేవుడికి వయసు అయిపోయింది కదా సార్. అలసిపోయాడు సార్. ఛ. బల్లాల దేవుడికి వయసు అయిపోవడంతో అక్కడి నుంచి అద్దంలోకి దూకి 2050 సంవత్సరంలోకి వెళ్ళిపోతాడు సార్. ఏం స్టోర్ రా ఇది? ఇక్కడ కరోనా వైరస్ లాగా 2050లో మరోనా వైరస్ వచ్చి చనిపోతాడు సార్. షిట్. సార్ మీకు ఒక డౌట్ రావాలి. ఏంటి చెప్పి? మరి కొమరం భీం ఇక్కడికి వచ్చేస్తే మరి త్రిబులార్లో అల్లూరి సీతారామరాజు ఎవరు కాపాడతారు సార్? ఎవరు కాపాడతారు? అక్కడ గుర్రం వేసుకొని మహేంద్ర బాహుబలి వెళ్తాడు సార్. అక్కడికెళ్ళి మహేంద్ర బాహుబలి కొడుతుంటే ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను సార్. బ్రిటిష్ వాళ్ళని పిచ్చి కుక్కని కొడతాడు సార్ మహేంద్ర బాహుబలి. చాలా బాగుంది చెప్పి. ఇది 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 కావాలి. వాడు ఎప్పుడు నేను వినోడు మస్తు సరిపోయింది ఆయన. మన కథలో ఇంకా ఈగ కూడా వస్తుంది సార్. పార్ట్ 2లో మర్యాద రామన్న, విక్రమార్కుడు, మగధీర ఇవన్నీ కలిపి ఆర్సీయు క్రియేట్ చేద్దాం సార్. ఎస్ ఎస్ ఎస్. ఆర్సీయూ అంటే ఏంటి బ్రదర్? రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్. అయినా అది రాజమౌళి క్రియేట్ చేసుకోవాలి కదా. అది వాళ్ళు చేయట్లేదు కదా, అందుకే మనం చేస్తున్నాం సార్. మీ రైడర్కి చాలా డౌట్స్ వస్తున్నాయి సార్. నేను చేయను సార్, స్టోరీ ఆపిస్తాను. ఈడో బొక్కగాడు 10 సంవత్సరాల నుంచి ఇలాగా ఉంటున్నాడు. నువ్వు చెప్పు. నువ్వు మారవు ఇంకా. అవునయ్యా, ఈ రోజులు పెడితే చాలా ఖర్చు వస్తుంది కదా. అవసరం లేదు సార్, ఆల్రెడీ రాజమౌళి గారు తీసేశారు. మనం జస్ట్ టైం ట్రావెలింగ్ సీన్స్ మాత్రమే తీయాలి. అది కూడా డూబుల్ పెట్టుకుని మేనేజ్ చేసుకోవచ్చు. ఎస్. అరే ఏం లొల్లిరా ఇది? నువ్వు సూపర్ చెప్పి. థ్యాంక్ యూ సార్. సార్ నేను థియేటర్ ఫార్మాట్ కూడా మార్చేసాను సార్. మనం 6 అవర్స్ మూవ్ చేద్దాం సార్. సార్ బోరు కొడితే పక్కన బెడ్ పెట్టి లంచ్ కూడా ప్రొవైడ్ చేద్దాం సార్. ఓ సూపర్. చెక్ తీసుకో. హా సార్. పెన్ ఎవడిస్తాడు? మీ తాత ఇస్తాడా? పెన్ను. నీ 1,00,000 బొక్క.